నామినేషన్ల పర్వం మొదలు కావడంతో మునుగోడు బైపోల్ ఎన్నికలు మరింత హీట్ ఎక్కాయి. ఇప్పటికే ఎవరికి వారు గెలుపు దిశగా తమ వ్యూహాలకు పదును పెడుతూ పావులు కదుపుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక సెమీఫైనల్ లాంటిదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అనూహ్యమైన సంఘటనలు జరిగితే తప్ప 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపోటములు ఆయా పార్టీలకు లభించే ఓట్లను బట్టి రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ప్రధాన రాజకీయ పక్షాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా తెలంగాణలో తామే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమని చాటుకునేందుకు, బీజేపీ మునుగోడులో గెలవడం ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్ను మాత్రమే ప్రజలు ఆదరిస్తారని చెప్పుకునేందుకు, గులాబీ పార్టీ సిట్టింగ్ స్థానంలో గెలుపు ద్వారా తమపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ టీఆర్ఎస్ను ఓడించే శక్తి తమకు మాత్రమే ఉందని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ మూడు పార్టీలో గెలిచిన పార్టీకి 2023 ఎన్నికలకు వెళ్లడం సులువవుతుందని, ఓడిన పార్టీలు మాత్రం ఓటమి భారంతోనే ఎన్నికలకు ఎదుర్కోవాల్సి ఉంటుందనేది రాజకీయ వర్గాల అభిప్రాయంగా కనిపిస్తోంది. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి క్రమంగా వేడెక్కుతూ వస్తున్న మునుగోడు రాజకీయం నామినేషన్ల పర్వంతో మరింత హీట్ ఎక్కింది. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ. రామకృష్ణ చెప్పండి. రామకృష్ణ చెప్పండి, ముఖ్యంగా మునుగోడు రాజకీయం నామినేషన్ల పర్వం ఏ విధంగా ఉందంటారు? అప్డేట్స్ ఏంటి? చెప్పండి రామకృష్ణ. మునుగోడు రాజకీయ నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా తమ స్పీడ్ను పెంచాయని చెప్పవచ్చు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కి ఇప్పటికే పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి చండూరు మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం చేరుకోనున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి వెంట బీజేపీ అగ్రనేత అయినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి సునీల్ బన్సాల్ తో పాటుగా బండి సంజయ్, ఈటల రాజేందర్, ఇతర ముఖ్య నేతలు కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అదేవిధంగా
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకున్న ప్రభాకర్ కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి నామినేషన్ వేయనున్నారు. మొత్తంగా నామినేషన్ల పర్వం ప్రారంభమైన నేపథ్యంలో మునుగోడులో ఉప ఎన్నికల వేడి మరింత పెరిగిందని చెప్పవచ్చు. గ్రామాన కూడా టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 86 యూనిట్లుగా టీఆర్ఎస్ పార్టీ మొత్తం నియోజకవర్గాన్ని యోజించడంతో ఎమ్మెల్యేలు మంత్రులు నియోజకవర్గ కేంద్రంలో పూర్తి స్థాయిలో పర్యటిస్తున్నారు. ఇక బీజేపీ నేతలు కూడా ప్రచారం మరింత స్పీడ్ గా పెంచుతున్న పరిస్థితి ఉంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిన్న రోడ్ షో నిర్వహించగా ఈ రోజు కూడా గట్టుపల్లి మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం ముందుకు సాగే పరిస్థితి. మొత్తంగా మాత్రం మునుగోడులో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకు వేడెక్కుతున్న నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా తమ ప్రచార స్పీడ్ మాత్రం పెంచాయని చెప్పవచ్చు. సాయిలత. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.